లైన పౌలు తిమోతికి రాస్తూ ఒక మాట రాశాడు. వాక్యమును ప్రకటించుము, సమయమందు అసమయమందు ప్రయాసపడు అని చెప్పాడు. సువార్తను ప్రకటించే విషయంలో సమయాన్ని గురించి, సందర్భాన్ని గురించి కంగారు పడక్కర్లేదు. ఏ సమయమైనా, ఏ సందర్భమైనా దేవుని మాటను ప్రకటించడానికి అవకాశంగా మలుచుకోవచ్చు. నేను అనుకుంటున్నాను, ముళ్ళపాడు గ్రామాన్ని ప్రభు ప్రేమించినందుకు ఇక్కడున్న స్థానిక మోరియా ప్రార్థనా మందిరము సంఘం ద్వారా దేవుడు ఈ విధంగా సువార్త ఈ గ్రామం అంతటికీ ప్రకటించే అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు అని నమ్ముతున్నాను. సువార్త ఈ రోజుల్లో చాలా వెర్రితనమైంది. చాలామంది సువార్త ప్రకటించే వారిని ఇలాగంటూ మనం వింటున్నాం. మీకు పర్మిషన్ ఉందా? మీరెందుకు ప్రచారం చేస్తున్నారు? ఇది అన్యమతం, విదేశీ మతం అని ఏదేదో చెప్తున్నారు. కానీ క్రైస్తవులు, దేవుని బిడ్డలు, క్రైస్తవ సంఘం ఆ సువార్త విషయంలో భారమున్న వాళ్ళందరూ చేసే పని ఏంటంటే, కొట్టినా తిట్టినా ఎన్ని ఆటంకాలు పెట్టినా సువార్తను ప్రకటించేందుకు వెనకాడరు. వీళ్ళకేమన్నా పిచ్చా, వీళ్ళకేమన్నా పని లేదా అని చాలామందికి ఆశ్చర్యం కలుగుతుంది. కానీ ఎందుకు వీళ్ళకింత పట్టుదల? క్రైస్తవులకి, దేవుని బిడ్డలకి సువార్తను, దేవుని గురించి ప్రకటించేందుకు ఎందుకు ఇంత పట్టుదల, మొండితనం అనంటే ఒక ముఖ్యమైన సంగతి. మానవుడు పాపంలో ఉన్నాడు, పాపం చేసి ఉన్నాడు, దేవుని ఉగ్రత కింద ఉన్నాడు. ఆ సంగతి మానవునికి మనస్సాక్షికి తెలుసు. నేను చనిపోతే ఎటుపోతాను, ఎందుకంటే దేవుని ఎదుట తన పరిస్థితి సరిగా లేదు, మోక్షానికి వెళ్ళాలని ప్రయత్నాలు చేస్తుంటాడు. అయితే మోక్షానికి వెళ్ళాలి అని ఆశ ఉన్న ఈ మానవుని కోసం మానవుడు ఎలాంటి ప్రయత్నం చేయాల్సిన అవసరం లేకుండానే దేవాది దేవుడు ఈ లోకానికి మానవుడిగా వచ్చి తన ప్రాణాన్ని అర్పించాడు. మానవుల పాపం యొక్క శిక్షని తన మీద వేసుకున్నాడు. మానవుడు నిత్య జీవానికి లేదా మోక్షానికి వెళ్ళడానికి ఏమీ చేయక్కర్లేదు, ఉచితంగానే ఏమీ చేయకుండానే వెళ్ళొచ్చు. యేసు ప్రభువారు ఆయన ఈ మాట చెప్పాడు, నేనే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని అని చెప్పాడు. ఆయన ద్వారా తప్ప ఇంకెవ్వరూ కూడా వెళ్ళడానికి కుదరదు. సో నిత్య జీవానికి వెళ్ళడానికి నువ్వు ఏ ప్రయత్నం చేయక్కర్లేదు. నువ్వు చేయాల్సిందంతా, నీకు అవసరమైందంతా దేవుడే ఈ లోకానికి మానవుడిగా వచ్చి పూర్తిగా నెరవేర్చాడు. రక్షణ ఉచితం, ఈ అవకాశాన్ని ఎవరు పోగొట్టుకోవద్దు అని ఆ సత్యం తెలిసినందుకు సంఘము, దేవుని బిడ్డలు, విశ్వాసులు ప్రభు గురించి ప్రకటించడానికి ముందుకు వెళ్తూ ఉంటారు. నేను ఒక మాట ఆశ్చర్యపోతూ ఉంటాను. ఒక సంగతి ఏంటంటే, యేసు ప్రభు సువార్తను అడ్డగించడం అంటే నీ కాళ్ళ దగ్గరికి ఉచితంగా వచ్చిన ఆ అవకాశాన్ని త్రోసివేయడం, నాకు అక్కర్లేదని చెప్పడం. దేవుని పనికి ఆటంకం కలిగించడం అంటే ఏంటంటే, దేవుణ్ణి, దేవాది దేవుణ్ణి, సర్వశక్తి కలిగిన సర్వ సృష్టికర్త అయిన దేవుణ్ణి నువ్వు నాకు అక్కర్లేదు అని నెట్టివేయడం అన్నమాట. కాబట్టి అలాగా ఆటంకపరిచే వారిలో లేదా సువార్తను అడ్డగించే వారిలో ఎవరూ ఉండకుండా యేసు ప్రభు నీ కోసం ఎంత ప్రేమ చూపించాడో అర్థం చేసుకొని ఆయన ఇచ్చే రక్షణ నీవు పొందాలని, దాన్ని స్వీకరించాలని. కొందరు ఇలా అనుకుంటారు. ఏమనుకుంటారంటే, ప్రభు రక్షణ కోసం అన్నీ చేశాడు కదా, మరి ఇంకెందుకు అని అనుకుంటారు. మనకి పెన్షన్ వచ్చింది అనుకోండి, గవర్నమెంట్ పెన్షన్ ఇచ్చింది అనుకోండి, ఇంట్లో కూర్చుంటే సరిపోద్దా? బ్యాంకుకి వెళ్ళి దాన్ని తీసుకోవాలి, తీసుకోకపోతే రాదు. రక్షణ కూడా నీవు దాన్ని స్వీకరించే విషయంలో నీ బాధ్యత ఖచ్చితంగా ఉంది. అది తెలిసే ఇదిగో ఇలాంటి సువార్త సభని ఏర్పాటు చేయడానికి ఇక్కడున్న స్థానిక సంఘం, ప్రత్యేకించి మరి వెస్లీ ఈ విషయంలో చాలా పట్టుదల కలిగి ఉన్నాడు. నేను అనుకుంటున్నాను, ఈ గ్రామం అంతటి కొరకు, ఈ గ్రామంలో ఉన్న వ్యక్తుల కొరకు ఇక్కడున్న స్థానిక సంఘం ప్రతిరోజు ప్రార్థన చేస్తుంది అని నేను నమ్ముతున్నాను. ఇలాంటి సువార్త పరిచర్య విషయంలో సమయాన్ని, సందర్భాన్ని లెక్క చేయకుండా, పరిస్థితులు, ఆటంకాలు లెక్క చేయకుండా పరిచర్య చేయడంలో నిజంగా మా అందరికీ మాదిరికరంగా నిలబడిన వ్యక్తి మా నాన్నగారు ఇక్కడ ఉన్నారు. అది మాకు చాలా
సంతోష కారణం, అతిశయ కారణం. ఆ రోజుల్లో కొడతామని, చంపేస్తామని, ఈ ఊరిలోకి రానియమని ఆ జ్ఞాపకాలన్నీ మీ అందరికి ఉన్నాయి ఇక్కడ కొంతమందికి కదా. కానీ నిజంగా ఎందుకు అంత పట్టుదలంటే కేవలం మీ రక్షణ, మీ నిత్య జీవం మీరు అది పొందుకోవాలి. యేసు ప్రభు మీకు ఇచ్చిన రక్షణ మీరు పోగొట్టుకోకూడదు, బాధపడకూడదు మీ నిత్య జీవం అంతా అనే ఆశతోనే ఈ సభని ఇక్కడ, ఈ సువార్త సభను ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మిత్రులకు మైక్ ద్వారా ఎవరైనా దూరం నుంచి వింటూ ఉంటే వారికి నా మనవి ఏంటంటే, యేసు ప్రభు సువార్తను ప్రకటిస్తున్న వారికి ఆటంకం కలిగించొద్దు. అది ఏం చెప్తుందో ఒక మాట చెవినేసి వినాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రయాసపడి ఆయా గ్రామాల నుంచి ఆటోల ద్వారా, బస్సులు, వాహనాల ద్వారా వచ్చిన మీ అందరికీ కూడా స్వాగతము. ప్రభు మిమ్మల్ని దీవించినగాక. ఈ రాత్రికాల సమయంలో దేవుడు ఇంకా తన దాసుని మరుగుపరిచి మనందరి కొరకు ఆయన బలపరిచి వాడుకోవాలని మనమందరం కూడా ప్రార్థనాపూర్వకంగా మనం ఏకీభవిద్దాం. ప్రత్యేకించి మీ అందరికీ సభాముఖంగా నేను తెలియజేసేటటువంటి మనవి ఏంటంటే, ముళ్ళపాడు గ్రామంలో జరుగుతున్నటువంటి పరిచర్య కొరకు, ప్రత్యేకించి వెస్లీ కొరకు మీరందరూ కూడా ప్రార్థన చేయాలని కోరుతూ ఉన్న ప్రతి ఆటంకాన్ని ప్రభు తొలగించి సజావుగా జరిగించేలాగా, అనేకులు ఆ రక్షణ సువార్త విని నిత్య జీవానికి వారు వారసులు అయ్యేలాగా ఇక్కడున్న మీరందరూ కూడా ఆ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుతూ నా మాటల్ని ముగిస్తున్నాను. ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. ఓకే.